बरचला की आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। నమస్తే NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం। నేను ప్రియా। మహబూబ్ నగర్ పార్లమెంటు బీఆర్ఎస్ సిట్టింగ్ పార్లమెంటు సభ్యులు పెద్దలు శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గెలుపు కొరకు దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్దలు శ్రీ ఆలా వెంకటేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అలాగే బూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ సత్తూర్ బస్వరాజ్ నేతృత్వంలో శుక్రవారం నాడు బూత్పూర్ మున్సిపాలిటీ 4వ వార్డులో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు। ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేత మొహమ్మద్ సాదిక్ మాట్లాడుతూ అధికార పార్టీ వైఫల్యాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ పార్లమెంటు సభ్యులు శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు। వారు మహబూబ్ నగర్ పార్లమెంటుకు చేసిన అభివృద్ధి, కేంద్రం నుంచి తెచ్చిన నిధులు, వారు చేసిన అభివృద్ధి వివరించి అభ్యర్థించారు। ప్రజలు ముఖ్యంగా ఆడపడుచుల్లో మంచి స్పందన వచ్చింది। ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి పార్లమెంటు సభ్యుని గెలిపించి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్కి బలం చేకూరుతామని ప్రజలు అంటున్నారు। ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేత, స్థానిక నేత శ్రీ మొహమ్మద్ సాదిక్, మండల స్థాయి నేతలు గడ్డం యాదయ్య, గడ్డం ప్రేమ్ కుమార్, ఎస్ తిరుపతయ్య గౌడ్, ఎస్ కృష్ణయ్య గౌడ్, సురేష్ గౌడ్, రామస్వామి, గొల్ల శివ, జి వెంకటయ్య, ఎస్ రాకేష్ గౌడ్, చీపుళ్ల తిరుపతయ్య, రవి, శ్రీశైలం, వడ్ల శేఖర్, చంద్రశేఖర్, శ్రీరాములు, రామస్వామి గౌడ్, నెల్లి నరసింహులు, దుబాయ్ నరసింహులు తదితరులు ఎక్కువ సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు। ఈ రోజు శుక్రవారం నాడు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ బూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో 4వ వార్డులో ఈరోజు ముమ్మరంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫు నుంచి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం। ఈ ప్రచారంలో ప్రజల నుంచి మంచిగా స్పందన వచ్చింది। ముఖ్యంగా ఏమంటే గత ప్రభుత్వ కేసీఆర్ పథకాలను ఇప్పటికీ ప్రజలు నెమరేసుకుంటూ ఆ పథకాలు పూర్తిగా అందకుండా పోయినని చాలా మంది ఆడవాళ్లు, స్త్రీలు, మగవాళ్ళు, వృద్ధులు, పిల్లలు సైతం అంటున్నారు। కాంగ్రెస్ అప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగుండే, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పథకాలన్నీ ఎన్నికల కోడని చెప్పి పెట్టేసి ఈ రోజు ముసలి వాళ్ళు చాలా బాధలు ఉన్నారు। ప్రతి ఒక్కరూ ఇదే అంటున్నారు, కేసీఆర్ ప్రభుత్వం తప్పక రావాలి, కేసీఆర్ ప్రభుత్వానికి మేము ఆదరిస్తాము। ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో మా శ్రీ పెద్దలు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారికి అఖండ మెజారిటీతో ఈరోజు మేము మహబూబ్నగర్ పార్లమెంట్కు గెలిపించి ఢిల్లీకి పంపుతామని ప్రజలు దృఢనిశ్చయంతో ఉండి వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు। ఈ రోజు 4వ వార్డులో కానీ బూత్పూర్ మున్సిపాలిటీలో కానీ ప్రచారంలో చూసినట్లయితే ప్రజలు ముమ్మరంగా మంచిగా ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని గంటాపదం చెప్తున్నాను। తప్పక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు అఖండ మెజారిటీలో తప్పక గెలుస్తారని మేము ఆశిస్తున్నాము। వాళ్ళు కూడా మేము చెప్పకముందే వాళ్ళే అంటున్నారు, మేము ఇప్పుడు తప్పు ఇంత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము చాలా తప్పు చేసినాము, ఇప్పుడు తప్పక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని వాళ్ళు అంటున్నారు। తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।